ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ ఉపదేశసారంలో 5వ శ్లోకము. జగత ఈశది యుక్త సేవనం అష్టమూర్తి పురుద్దేవ పూజనం అని భగవాన్ రమణ మహర్షి అంటున్నారు. అంటే దీని అర్థము, ఈశ్వరుడు సృష్టి అంతటా 8 అనగా భూమి, నీరు, అగ్ని, ఆకాశము, గాలి, సూర్యుడు, చంద్రుడు, జీవుడు ఈ రూపములు ధరించి ఉన్నాడు. కనుక భగవద్భావనతో ఈ జగత్తును సేవించటం ఈశ్వరుని సేవించటం అవుతుంది అని చెప్తున్నారు. ఈ జగత్తు అన్ని రూపాలు కలిసినటువంటి ఏకరూపము. సర్వము పరమేశ్వరుడు యొక్క స్వరూపంగా భావిస్తూ జగత్తును జగదీశ్వరునిగా సేవించటమే పూజ అవుతుంది. సామాన్యంగా ప్రతి ఒక్కడికి కూడా దైవము తనకు అన్యంగా ఉన్నాడని, ఆ దైవాన్ని పూజించటం వల్ల తనకు సుఖశాంతులు ప్రసాదిస్తాడని ప్రతి ఒక్కరి యొక్క నమ్మకం ఉంది. దైవము నీకు అన్యమా, నీవే దైవమా అనేటువంటి విషయాన్ని కాసేపు ప్రక్కకు పెడితే, భక్తిలో, దేహాత్మ బుద్ధిలో, ద్వైతంలో జగత్తును చూస్తున్నాడు. ఈ జగత్తులో పంచభూతాలు కనపడుతున్నాయి. ఆ సందర్భంలో చెప్తున్నారు భగవాన్ రమణ మహర్షి, ఒక భక్తిలో ఏ విధంగా ఉంటుంది, ఆ మార్గం ఎలా ఉంటుంది అని ఈ జగత్తుని, అంటే జా అంటే పుట్టినది నశించేది, గత్ అంటే నశించేది, నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమా అన్న సంగతి నీకు తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు నీవు దేహాత్మ బుద్ధితో ప్రపంచాన్ని చూస్తున్నావు కాబట్టి ఇదంతా భగత్ స్వరూపమే, భగవత్ భావనతో ఇదంతా ఆయన సృష్టించాడు అని, ఒక కర్త ఉన్నాడు అని, ఆయనే ఈశ్వరుడు. ఈశ్వరుడికి సృష్టికి ఇక్కడ భేదం లేదు. ఈ భగవద్భావనతో చూసినప్పుడు ఇదంతా భగవంతుడేను, ఎటు చూసినా భగవంతుడేను. ఈ జగత్తుని ఏ ఆకారంలోనైనా, ఏ రూపంలోనైనా ఆ పరమేశ్వరుని సేవించడమే అవుతుంది. ఈశ్వర భావన నీకు అన్యంగా ఉన్నప్పటికీ దేహాత్మ బుద్ధితో నీవు ప్రదేశాలలో భగవంతుడిని దర్శిస్తామనేటువంటి ఆకాంక్షతో, అంటే కోరికతో ఎన్నో పూజ యాగాదులు, యజ్ఞాలు, మంత్రతంత్రాలు ఎన్ని చేసినప్పటికీ అవి ఎట్లా ఉంటున్నాయి, భగవంతుడిని ఎలా సేవిస్తున్నావు, దానికి ఇక్కడ వివరణ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అష్టమూర్తులేను. అంటే ఈ జగత్తుని జగత ఈషది భగవత్ స్వరూపంగా పూజించడం. అంటే భగవంతుడు పంచలింగాలలో ఉన్నాడు. అంటే ఏ విధంగా ఉన్నాడు, పృథ్వీలింగంగా ఉన్నాడు, ఆకాశలింగంగా ఉన్నాడు, జలలింగంగా ఉన్నాడు, అగ్నిలింగంగా ఉన్నాడు, వాయులింగంగా ఉన్నాడు. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి యావత్తు కూడా దేహంలో ఉన్నటువంటి ఏ పంచభూతములు అయితే ఉన్నాయో అవే బాహ్యంలో కూడా ఉన్నాయి. సృష్టికి విడిగా నువ్వు లేవు. దేహము లేక జగత్తును చూసిన వాడు ఉన్నారా అని భగవాన్ అనేవారు. జగత్ అంటేనే దేహము, దేహం అంటేనే జగత్తు. నీవు దేహాత్మబుద్ధితో, అహంకారంతో, వ్యక్తిత్వంతో ఎన్ని పూజలు చేసినా కూడా భగవంతుడికి సంబంధించినదేను, ఆయనకి సేవించటమే అవుతుంది. అక్కడ ఆకారం కావచ్చు, నిరాకారం కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక ఈ అష్టమూర్తులను సేవించటమే అవుతుంది. భక్తిలో భక్తి పరాకాష్ఠ అనేది శరణాగతితో అంతమైనప్పటికీ భక్తిలో మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా. భక్తి, కర్మ, జ్ఞానాదులని ఎన్నో ఉన్నాయి. భక్తి మార్గంలో ఒక విషయాన్ని తీసుకొని ఈ శ్లోక రూపేణ భగవాన్ రమణ మహర్షుల వారు చెప్తున్నారు. భగవంతుడు
నీ ఆలోచన నిజమే. ఆ ఆలోచనతోటి నువ్వు సేవిస్తున్నావు. ఎందుకు సేవిస్తున్నావు? ఎప్పటికైనా నీ స్వరూపం అక్కడ ప్రకాశిస్తుందని. త్రిపుటితో కూడుకున్నటువంటి ఒక స్మరణ, ఒక పూజ, లేదా ఒక శరణాగతి, లేదా ఒక భావన, పంచభూతాత్మలతో అష్టమూర్తుల్లో నీవు ఏది తీసుకున్నప్పటికీ ఈ అహంకారము ఆ ధ్యేయ వస్తువులో అంటే ఆ త్రిపుటిలో అంతరించిపోయి అదృశ్యమైపోయి స్వరూప జ్ఞానానికి దారితీస్తుందన్న భావనలో చెప్పినటువంటి ఒక అమూల్యమైన విషయము. ఇక్కడ దీనితో అక్కడే మనము ఆగిపోకూడదు. భక్తి కర్మ జ్ఞానాదులు అన్నీ కూడా ముందు నిశ్చలతత్వానికి తీసుకొని రావడానికి అక్కడ పనికి వస్తుంది. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి, మొదలు పెట్టిన ఆయన. గురుగారు, జగత ఈషది యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం. ఈశ్వరుడు సృష్టి అంతటా 8 అనగా భూమి, నీరు, అగ్ని, ఆకాశము, గాలి, సూర్యుడు, చంద్రుడు, జీవుడు రూపములు ధరించి ఉన్నాడు. కనుక భగవద్భావనతో ఈ జగత్తుని సేవించటం ఈశ్వరుని సేవించడమే అవుతుంది. జగత్ అంటే ఏమిటి? వినపడుతుందా? గురువుగారు, వినిపిస్తుంది గురువుగారు. జగత్ అంటే ఏమిటి? జగత్ అంటే ఒక ఆలోచనే గురువు గారు. నిజమే, జగత్తుని సేవించడం అంటున్నారుగా. జగత్ అంటే ఏమిటి? మనకు కనిపించే ప్రపంచము, మన చుట్టూ ఉన్న వస్తువులు, ఇవన్నీ. నిజమే, నువ్వు ఆలోచన అంటున్నావు దాన్ని. గురువు అంటే ఆలోచన ప్రకారం ఏది మనస్సులో వచ్చినా దాన్ని సేవించమన్నా. ఇక్కడ జగత్తుని సేవించడము అంటే నువ్వు అంటే మనము మానవ సేవయే మాధవ సేవ అని చెప్తున్నాం కదా గురువు గారు. మానవుడి సేవ చెప్పటంలో ఇక్కడ జగత్తులో మానవుడు కూడా ఒక భాగం అన్నట్టుగా. ఇప్పుడు మానవుడు మనుషులు మాట్లాడటం గురువు గారు అష్టమూర్తి గురించి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. గురువు గారు, నువ్వు ఆ అష్టమూర్తుల్లో దేనిని సేవించినా జగత్తుని సేవించినట్టే, భగవంతుని సేవించినట్టే అంటున్నారు. గురువు గారు, అష్టమూర్తులు ఈ పంచభూతాలు ప్లస్ సూర్యుడు, చంద్రుడు. ఇప్పుడు సూర్యోపాసన చేయవచ్చు, ప్రాణాయామంతో మనస్సుని నియంత్రించవచ్చు. ఇట్లా కాబట్టి ఎందుకు సేవ చేయాలి? వాట్ ఈస్ ది పర్పస్? అంటే మహర్షి యొక్క అప్రోచ్ ఏమిటి ఇక్కడ? అంటే జగత్తుని సేవించడం అంటే ఆ బ్రహ్మను సేవించడమే అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. అంతేగా మరి. జగత్తుని విడిగా ఎట్లా సేవిస్తావు? నీ ఆలోచనే కదా జగత్తు. అవును గురువు గారు, ఆలోచన. మరి అంటే నీకు ఏ ఆలోచన వస్తే, ఏ విధంగా నువ్వు దైవాన్ని అనుకుంటే ఆ విధంగా నీవు పూజించు అని అర్థం. ఏ విధంగా తీసుకోవాలి మనం? అంటే ఇది జగత్తు కూడా ఆత్మకి విడిగా లేదని చెప్తారు కదా గురుగారు. ఇప్పుడు అనాత్మ అయినా ఆత్మను అంటి పెట్టుకునే ఉన్నది కాబట్టి
అంటే ఏంటో ఈవిడికి తెలియదు. తెలియదు కానీ కానీ చెప్పడం బ్రహ్మభావంతో అని చెప్తున్నారు కదా గురువు గారు. యుక్త సేవనం అంటున్నారు. ప్రాపర్ అప్రోచ్ టు డివోషన్ ఈస్ టు ప్రే ఎనీ వన్ ఆఫ్ ది అష్టమూర్తులు. ఇంకేమైనా చెప్పారు అక్కడ అంటే అష్టమూర్తులు? ఈశ్వరుడు అంటే ఈ సృష్టి అంతటా మీరు అన్నట్టు 8 భూమి, నీరు, అగ్ని, ఆకాశము, గాలి, సూర్యుడు, చంద్రుడు, జీవుడు కూడా చెప్పారు గురువు. మరి ఇప్పుడు నువ్వు రమణ మహర్షి అనుకుంటే జీవభావంతోనే కదా, శంకరుడు అనుకుంటే జీవభావనే కదా. నీవు జీవభావం, వారిని జీవభావంతో చూస్తున్నావు. ఈ చెప్పినట్టు జీవుడు కూడా సృష్టిలో భాగమేను. చెప్పినట్టు మరి ఏ విధంగా మనం తీసుకోవాలి? అంటే జగత్తులో నువ్వు ఏది చూసినా, అది నువ్వు ఏ సేవ చేసినా అది ఆ ఈశ్వరుడు భావంతోనే చేయమంటావు. ఎందుకంటే అది ఇండైరెక్ట్ గా ఈశ్వరుని అంటు పెట్టుకుని ఉన్నదని. ఆ సేవ కాదు గురువు గారు, సేవను పూజించడం అనేది ఇక్కడ విశేషం. దేవ పూజనం గురువు, పూజించటం. దైవ పూజనం, దేవుణ్ణి పూజించుతావు. ఇప్పుడు మహర్షిని ఎందుకు ఆరాధిస్తున్నారు ఇంతమంది? ఆయన ఏమన్నా అడిగాడా? నన్ను ఆరాధించాలి లేదు కదా. ఒక మహర్షి ఒక పరమాత్ములాగా చూసి ఒక భావనతో ఆ జీవుడిని నువ్వు చూస్తున్నావు. అది కూడా సాధనలో భాగమే అని చెప్పటం. శంకరుల గురించి ఎందుకు అనుకోవాలి? క్రైస్తవుని గురించి ఎందుకు అనుకోవాలి? బుద్ధుని గురించి ఎందుకు అనుకోవాలి? చెప్పు, ఇంకేమైనా ఉందే? అదే అంటే జనరల్గా మనము ఈ అష్టమూర్తుల పూజ అనేది ఒక రూపం. నవగ్రహాలు. నవగ్రహాలు, అవును గురువు. మరి ప్రతి గుడిలో నవగ్రహాలు ఉన్నాయి. ఉన్నాయి. తిరిగి వస్తాం కదా. నవగ్రహ పూజ ఉంది, ఆరాధన ఉంది, సూర్యుడి యొక్క స్తోత్రాలు ఉన్నాయి. చెప్పినట్టు కాళహస్తి ఉంటారు, రాహుకేతువుల పూజ అంటూ చెప్పినట్టు. నువ్వు ఎక్కడ చేసినా అది ఈశ్వరుడికే చెందుతుంది అని చెప్పటం. అంటే ఇక్కడ ఓన్లీ వీళ్ళ గురించి ఎందుకు అంటే ఇంకా మనకి దేవతలు చాలా మంది ఉన్నారు కదా. అంటే ఈ చెప్పారు అష్టమూర్తి తత్వం అని దాని గురించి ముందు దీన్ని చెప్పారు ఫస్ట్. కృష్ణ పరమాత్మ గీతలో కూడా నువ్వు ఎవరిని సేవిస్తే వాళ్ళ ద్వారా నీకు అనుకరణ లభిస్తుంది అన్నాడు పైగా. గురువు గారు అదే విషయం ఇక్కడ కూడా చెబుతున్నారు మహర్షుల వారు. ఓకే గురువు గారు, అంటే ఈశ్వరుని సేవించడం అంటే బట్ అది ఈశ్వరుడు అంటే ఇక్కడ పరమాత్మ. ఎందుకంటే భగవాన్ ఈశ్వరుడు అంటే పరమాత్మ కాదు, అది కేవలము ఫలాలు ఇచ్చేవాడు అని చెప్తారు కదా. ఆ ఈశ్వరుడు ఇక్కడ ఏంటంటే ఈశ సేవనం అంటే భగవంతుడు ఆత్మ ఈ రూపేణ ఉంటుంది అని చెప్పటం. సృష్టి యావత్తు అదే ఉందిగా. నువ్వు ఏ రూపంలో సేవించినా అదే కదా. ఇప్పుడు అష్టమూర్తుల్లో జీవుడు కూడా ఉన్నాడుగా. జీవ బ్రహ్మ కదా, ఈ జీవుడు విడిగా లేడు కదా. సో నువ్వు ఆ జీవుడిని సేవించినప్పటికీ అది కూడా ఈశ్వర సేవ అవుతుంది అని చెప్పటం. అంటే సత్యము ఈ విధంగా ప్రకాశం అవుతూ ఉంది. నీవు నవగ్రహాలను కానీ, సృష్టిని కానీ, సూర్య చంద్రాలను కానీ, జీవుణ్ణి కానీ సేవించినప్పటికీ
ఏమైనా గురువు అంటే ఇవన్నీ అష్టమూర్తి తత్వాలు ఇవన్నీ మామూలుగా మీరు చెప్తారు కదా ఇవన్నీ అంటే ఆ ఆత్మ ప్రకాశంలోనే ఇవి చైతన్యం అవుతున్నాయి కాబట్టి వీటిలో ఏవి సేవించినా ఇండైరెక్ట్ గా అది పరమాత్మకి అందుతుంది అన్నట్టుగా. భగవంతుని దర్శించటానికి ఏ తిరుపతి రామేశ్వరమో శ్రీశైలమో వెళ్తావు, అక్కడ నువ్వు ఏం చూస్తావు? నీ ఆత్మస్వరూపమే చూస్తావు అక్కడ, ఆ రూపేణ. చెప్పినారు అవును గురువు. అంటే అర్థం ఏంటి? నీవు ఏ రూపేణ సేవించినా ఆ దైవాన్ని సేవించినట్లే అని చెప్పడం. అయ్యా శ్రీనివాసరావు గారు, కొంచెం దీని మీద కొంచెం త్రోసం లైట్. ఇక్కడ సాకారోపాసనని ఏకోన్ముఖోపాసనని ఇక్కడ ప్రతిపాదిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మళ్ళీ ఇంకో రకంగా చెప్పాలంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, అన్నిట్లోనూ ఉన్నది ఒకటే అని చెప్పి ప్రతిపాదించటం కనిపిస్తుంది నాకు. ఎలా చూసినా ఒకటే, ఎవరిలోంచి చూసినా ఒకటే, ఏకోన్ముఖోపాసన వివిధ రూపాలు ఉంటుంది. అదే చెప్పారు కదా మన వాళ్ళు కూడా, ఏకం సత్ బహుదా విప్రావదంతి అని చెప్పిన ఒక కొటేషన్ ఉంది మన వాళ్ళు ఆర్యులు చెప్తుంటారు. ఆ పద్ధతిలో ఎవరిని సేవించినా ఏ రూపంలో చూసినా మనం సంధ్యావందనలో చెప్పినట్టుగా సర్వదేవ నమస్కారం కేశవం ప్రత్యగచ్చతి, అన్ని నమస్కారాలు ఆయనకే చెందుతాయట. అట్లాగే ఇక్కడ కూడా పంచభూతాలు, సూర్యచంద్రాదులు, జీవుడిని ఎవరిని ఏ రూపంలో వచ్చినా మన్మన ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం, గీతలు ఇందాక మీరు చెప్పిందే. ఎవరు ఏ విధంగా కొలిస్తే వాళ్ళని ఆ విధంగా ఆయా రూపాల్లోనే అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అది జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, ఎవరు ఏ విధంగా కొలితే ఆ విధంగా వారిని అనుగ్రహిస్తారు. అంటే నిరాకారమైన ఆకారమైన రెండు కూడా కోసం, ఉపాసన సులువుగా ఉండటం కోసం సాకార రూపంలో కూడా అనుగ్రహించారు. అది కూడా ఉంది. అది ఇప్పుడు మహర్షుల వారు తిరువన్నామలై వచ్చి ఎందుకు అక్కడ అతిష్టేసి కూర్చున్నాడు? ఇది నా ఆత్మ అన్నాడు. పైగా నీవు దేహం అనుకోగలిగింది, నేను అరుణాచలేశ్వరుని ఆత్మ చెప్పాను. కాబట్టి భావన ఏదైనప్పటికీ ఆ శక్తి నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. నిన్ను కూడా ఆ శక్తి లాక్కొచ్చి నువ్వు ఇక్కడికి వస్తావన్నది తప్ప ఇక్కడికే రమ్మని లేదు మళ్ళీ. కాబట్టి ఏ ఉच्चతర శక్తి అయితే సర్వ సృష్టిని నడిపిస్తుందో నీవు ఏ విధంగా సేవించినా ఇక్కడికే వస్తావు. ఇక్కడికే అంటే ఆత్మ దగ్గరికి అర్థం, తిరువన్నామలై అని కాదు. మరో సందర్భంలో ఏమన్నారు? నువ్వు ఎక్కడన్నా తిరిగిరా, ఇక్కడికి రాయి తప్పదన్నాడు. ఇక్కడికి అంటే ఆత్మస్థితికి అని అర్థం. మార్గాలు ఎన్నో ఉంటాయి, నువ్వు ఏ మార్గమన్నా ఎంచుకో, నో ప్రాబ్లం. భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు, కుండలి కావచ్చు, నువ్వు ఏ పద్ధతిలో వెళ్ళు, చివరికి నీవు ఇక్కడికి రాక తప్పదు. ఇక్కడికి అంటే స్వరూప జ్ఞానానికి అని అర్థం. స్థూల దృష్టితో కాకుండా జ్ఞాన దృష్టితో చూడమని చెప్పారు. ఇక్కడ దృష్టి అనేది జ్ఞానం తెలియదు నాయన. చక్షువులతో చూస్తున్నావు, చూస్తున్నావు, ఇది పవిత్ర స్థలం అంటావు, వారు జ్ఞానులు అంటావు, వీరు అజ్ఞానులు అంటావు. ఇట్లా నువ్వు ఏ విధంగా ఎటువైపుకు వెళ్ళినప్పటికీ చివరికి నేనుగా ఉండక తప్పదు అన్నట్టుగా చూసుకోవాలి. అంటే ఆత్మే ఈ విధంగా కనపడుతుంది. ఆత్మే జీవుడుగాను, జగత్తుగాను,
నీవు అనుకునే ఈశ్వరుడు గాను ఉంటుంది అని చెప్పటం. ఇవన్నీ భావనలే. ఈ భావనలకి ఆధారం ఏంటి? జ్ఞానము. సో నీ భావన నిరాకారమైన ఆకారమైన దేన్ని సేవించిన నీవు మూలానికే చేరుతావు అని చెప్పు. ఏనా రవి? గురువు మెసేజ్ అర్థమైంది గురువు. కానీ ఈ పంచభూతాలు మనం రోజు నీరు తాగుతాం, దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. గాలి పీలుస్తుంటాము, దాన్ని ఎప్పుడు మనం పృథ్వీ తేజో వాయు ఆకాశంతో అవును గురువు. జలం ఏమిచ్చినా నేను తృప్తి ఎంత అన్నాడుగా. అవును నువ్వు రోజు అభిషేకం చేస్తున్నావుగా శివుడికి. అవును స్వీట్ షార్ట్స్ పెడుతున్నావా? జలం తీసుకున్నట్టు. అవునవును గురువు. అంటే నీరు సమర్పించిన ఆ భక్తుడిని నేను ఆదుకుంటాను చెప్పాను. అంటే భగవద్భావంతో అన్నారు ఇక్కడ. అవునవును గురువు. ఒక పుష్పము తోయమంటే నీళ్లు చెప్పినట్టు. పుష్పం పుత్రం ఫలం తోయం అని అన్నారు గురువు. నన్ను పూజించిన వారికి నేను ఆదుకుంటాను. సిది పాయింట్. అంటే ఏమి అందరికి తెచ్చాడు నీరు పోసినా నేను ఆ భావంతో నేను సంతోషిస్తాను. నేను అత్యంత ప్రీతి మాత్రుడు అవుతాడు నాకు. సిది పాయింట్. గురువు. భక్తితో సేవించింది పంచభూతములలో ఏదైనా సరే. మరి వాయులింగం ఉందా లేదా? హృదయలింగం ఉందా లేదా? అన్ని ఉన్నాయి కదా. మరి పంచభూతాలు ఉన్నాయా లేవా? అష్టమూర్తులు ఉన్నాయి కదా. అరుణాచలం అగ్నిలింగం కదా. అగ్ని సేవించడం అంటే తిరుమలలో అంటే అగ్నితత్వము. దట్ ఈస్ ది పాయింట్. వైశ్వానర అగ్ని సార్, వైశ్వానర అగ్ని రోజు సేవిస్తూనే ఉన్నా భోజనం చేసి 3 పూటల. మరి వేస్తున్నావు కదా జపనగ్నికి ఆహుతులు. నీ లోపల ఉన్నది నేనేను, జీర్ణశక్తిని నేనేను, తినేది నేనేను, నా వల్లనే ఇది జరుగుతుందని కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడుగా. గురువు అవును కరెక్ట్. అంటే ఇది మనము అంటే అంటే నేనంతా అబ్జర్వ్ చేయట్లేదు కానీ నిజంగా అంటే మనం ఇప్పుడు వంట చేసుకున్న అగ్నితోనే ఉండబట్టే మనం ఆహారం భుజిస్తున్నాం కదా. అగ్ని ఉండబట్టి భుజించడం కాదు, భుజించేది డైజెస్ట్ అవుతుంది. ఆ అగ్ని కూడా కావాలి కదా గురువు గారు. అది అగ్ని ఉండటం వల్లనే పచనం అవుతోంది, ఉడకబడుతోంది, ఉండబడుతోంది. పచామ్యన్నం చతుర్విధం అన్నాడు కదా. అంటే చాలా ఇంపార్టెన్స్. అది రోజు ఉన్నా కూడా దాన్ని నేను అంటే అంత అబ్జర్వ్. అంటే ఈ పంచభూతాన్ని వాళ్ళు ఏమీ అడగరు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు. అవును గురువు. ఫ్రీ. అదేమన్నా ఎదురయ్యా నువ్వు గాలి పీలుస్తున్నావు ఈవిడు తీస్తని లేదే గురువు గారు. అవును. అంటే రోజు నీరు త్రాగుతున్నా ఒక్కరోజు కూడా కృతజ్ఞతా భావం లేకుండా ఉంది గురువు. కాబట్టి ఏమంటారు, నీవు ఏది సేవించినా భగవంతుడికి అర్పిస్తున్నానన్న భావంతో తినమని పాయింట్. అది రాబోయే ముందు నువ్వు కళ్ళ కింద కట్టుకుంటావు భగవత్ ప్రసాదం అని, అనుగ్రహం అని. సో మన సనాతన ధర్మంలో కూడా అదే ఉన్నది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇజ్ ఇట్ నాట్? అంటే అన్నాన్ని కూడా ఆ పరమాత్మతో పోల్చారు గురువు గారు, పరబ్రహ్మంతో. మరి నీవు ఏది చూచినా, ఏది తిన్నా, ఏది చేసినా, ఏది పీల్చినా అంతా ఆ భగవంతుడేను అని చెప్పదు, ఆ జ్ఞానమేను అని చెప్పదు. ఇప్పుడు మాటలన్నీ మాయలున్నాయిగా.
ఇవన్నీ చూస్తున్నావు కదా. అవును. Is it not? అంటే జ్ఞాన దృష్టిలో అంతా జ్ఞానమే ఉంది కాబట్టి అన్న చివరికి ఏది చూసినా అది జ్ఞానమయంగా ఉంది. జ్ఞాన దృష్టి అనేది ఆత్మ ప్రకాశం తర్వాత నీకు ఏర్పడేది. అవును. ముందుగా జ్ఞానం ఓన్లీ దృష్టి చల్లగా ఉంది. ఇంద్రియ దృష్టి ఉంటుంది ఇక్కడ. అంటే పరోక్ష జ్ఞానం ఉంటుంది, అపరోక్షం ఉండదు నాయన. అదే ఉండదు. కాకపోతే ఏంటంటే ఉన్నది ఆ జ్ఞాన దృష్టి కాబట్టి ఈ జగత్తు కూడా జ్ఞానమయంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ ఆ భావం తీసుకోవచ్చు అని. ఎందుకని జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడు కూడా దేశన అహంస్మరణ, దేశన జ్ఞానం. అది పాయింట్. దాన్ని విడిచి విడిగా లేవు. నీవు ఏ రూపేణ నువ్వు చూచినప్పటికీ అది అక్కడికి చెందుతుంది అని చెప్పి. నువ్వు ఇదే పని చేయమంటున్నా, ఏం చేసినా గాని ఆ డైవర్స్ ఫ్యాక్టర్ లో నువ్వు ఎటు నుంచి ఎటు చూసినా కానీ నేను ఉన్నానని చెప్పడం. అష్టమూర్తులు చెప్పారు కదా, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ. సూర్యోపాసన చెయ్యి. బ్రహ్మవే విష్ణు మహేశ్వరులకి స్వరూపమే సూర్యుడు. ఏం చెప్పినట్టు. సో అల్టిమేట్ గా నాసా వాడు కనుగొంది కూడా సూర్యుడిలో ఓంకారం అనే శబ్దం ఉందని. ఏం చెప్పినట్టు. శబ్దం చెందని వారి యొక్క కంక్లూజన్. మనం ఇక్కడ ఈ భూమి, ఈ ప్లానెట్ సస్యశ్యామలం దేని వల్ల అవుతుంది? సూర్యుడి వల్ల. సూర్యుడు అంటే ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం. సూర్యుడు సేవించిన నన్ను సేవించినట్లే అని అర్థం. నన్ను అంటే ఆత్మజ్ఞానాన్ని అని అర్థం. ఇప్పుడు నా వల్లనే ఇవన్నీ ఉన్నాయని చెప్పాడుగా. సృష్టి స్థితి లయకి కారణం నేనేను అంటే జ్ఞానమేను, ఉచ్చతర శక్తిను. ఇంత స్పష్టంగా చెప్పారా లేదా గీతలో? అన్నిట్లో ఉండేది నేనే అని చెప్పారు కదా. మరి నువ్వు అట్లా చూడటంలే, నీకు అన్యంగా ఉండాలనుకుంటున్నావు. నీలో ఉన్న దైవాన్ని దర్శించలేకపోతున్నావు. వాసన వల్ల, కోరిక వల్ల, బంధాల వల్ల నీవు దేహం అనుకుంటున్నావు. దేహివి అన్న సంగతి మర్చిపోయినావు. దేహం కలిగింది అంతవరకే. అదే చివరికి ఏమన్నారు మహర్షి? దేహం కూడా ఆత్మేను, జగత్తు కూడా ఆత్మేను, నీవు అనుకునే దైవం కూడా ఆత్మే. ఆత్మని విడిచి ఏది లేదు, మనలేదు. వెరీ సింపుల్. నీ ఆలోచన ఎక్కడెక్కడ చూస్తున్నదో అదంతా నేనేను అని చెప్పటం. నేనుగా అన్యం లేదు అంటే అన్యంగా ఏదీ లేదు. అహంస్ఫురణకి, ఉచ్చతర శక్తికి అన్యత్వం లేదు. సృష్టి యావత్తు కూడా నాలోనిదేను అని చెప్ప. నథింగ్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ మీ. కాబట్టి మనిషి అంటే ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ మనుగడ సాగిస్తున్నాయి అన్నట్టు. మూలము అహంస్ఫురణ, అదే ఉచ్చతర శక్తి.
ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అని అర్థం ఏంటి? దానివల్ల నీకు ఇవన్నీ కనపడుతున్నాయి. కోటాను కోట్ల జీవరాశులు వాటి వాటి పరిధిలో చరిస్తున్నాయి అంటే దేనివల్ల? ఈ జ్ఞానం వల్ల. జలచరాలు కావచ్చు, భూచరాలు కావచ్చు, పక్షులు కావచ్చు, కీటకాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, కొండలు కావచ్చు. కొండలో ఏమీ లేదనుకో, మాకు జ్ఞానం ఉంది ఎక్కడ? అంటే ఇప్పుడు అన్ని జీవుని కూడా ఇంక్లూడ్ చేశాడు కాబట్టి, ఇప్పుడు జీవుడు నీ స్వరూపము జ్ఞానం అయితే జగత్తు స్వరూపము, జగత్తులో ఏది స్వరూపము అన్ని స్వరూపాలు జ్ఞానమే కదా గురువు. ఏది ఉన్నదే జ్ఞానం. ఈ జీవుడి జ్ఞానమైనప్పుడు జీవుడు ఊహించినవి జ్ఞానం కాకపోతాయా? అవి అంతే కదా. అంటే సర్వాంగం బ్రహ్మ, అంతా బ్రహ్మమేను. నువ్వు ఎటు చూసినా, ఏం చేసినా, ఏం అనుభవించినా, ఎవ్రీథింగ్ అండర్ ది స్కై విత్ ఇన్ ది ఫోల్డ్ ఆఫ్ ది హయ్యర్ పవర్ అని చెప్పటం. సో దాని ఆధారంతో ఏదైతే ఉన్నదో నువ్వు దేన్ని పట్టుకున్నా మళ్ళీ ఆ మూలంకి నేను ఇప్పుడు అల్టిమేట్ గా ఏమిటి? నేను ఎవరిగా తెలుసుకోవాలి, తెలుసుకుంటానికి దారి తీస్తాయి ఇవన్నీ. ఏ విధంగా నువ్వు సేవించు, అక్కడికే వెళతావు అని చెప్పటం. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే అదే నువ్వు. ఆకారం ఉన్న వస్తువులైనా, ఆకారం లేనిదైనా ఏదైనా సరే భగవద్భావంతో చూపిస్తే అది బ్రహ్మను సేవించడం అవుతుంది చెప్పారు. బ్రహ్మను సేవించడం అంటే అల్టిమేట్ గా ఈ అహంకారమే పుట్టలేదని ఉన్నది ఎరుక ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అది పాయింట్. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడా ఆత్మని విడిచలేవు. ఏం చెప్తున్నారు? తెరను విడిచి బంధం లేనట్లు ఆత్మ అనే జ్ఞాన తెరని విడిచి సృష్టి లేదు అని చెప్పటం. ఆ సృష్టిలో ఈ పంచభూతాలు, ఈ స్పేస్ అంతా చూస్తున్నావు నువ్వు. పృథ్వీ, తేజ, వాయువు, ఆకాశాలు ఇదంతా నా స్వరూపమేనని చెప్పటం. అందుకనే ఆ భగవంతుడు తన పంచభూతాల రూపేణ ప్రకాశం చేస్తున్నాడు. ఇందా చెప్పుకున్నావుగా, అగ్ని రూపేణ ఇక్కడ, చిదంబరంలో రూపేణ, శ్రీశైలంలో మరో రూపేణ. కాళహస్తి వాయులింగం. మరి నీకు చూసావో లేదో, అంతా ప్రకాశంగా ఉంటుంది. సైలెంట్ గా ఒక దీపం మాత్రం కదులుతూ ఉంటుంది కాళహస్తిలో. అంటే వాయువు ఉన్నట్టు నీకు తెలుస్తుంది కదలటం వల్ల. స్టేషనరీగా ఉంటాయి. అది చిదంబరంలో కూడా ఆకాశ తత్వము అంటే అక్కడ ఏమి ఉండదు అన్నట్టుగా. ఆకాశ తత్వం ఇక్కడ ఏమి ఉండదని, ఇక్కడ ఏమీ ఉండదు అనొద్దు. ఉన్న జ్ఞానము ఈ విధంగా అక్కడ అర్థం. ఒక్కొక్క తత్వంలో ఒక రకంగా అది ఏంటి కాదు నాయన. ఇట్ ఈస్ ది, ఎట్లా చెప్పాలంటే, ఎగ్జిస్టెన్స్ వితౌట్ ఎనీ మ్యాగ్నిట్యూడ్.
అదే అంటే ఉనికితో కూడి ఉన్నది ఏమీ లేదంటే ఉనికితో కూడి ఉన్నది కరెక్టే గురువు గారు. ప్రశ్న కాదది. అవునవును. ఎక్కడ ఉన్నటువంటి గ్రహాలన్నీ నిర్దేశిస్తుంది. సో మెనీ లైట్ ఇయర్స్ లో ఉంది ఈ సృష్టి అంతా కూడా. గురువు గారు. మేనేజింగ్ దోస్ థింగ్స్ పర్ఫెక్ట్ ఆర్బిట్స్ లో ఎవరు చేస్తున్నారు? ఇట్ ఈస్ దట్ ఫోర్స్. అది చెప్పడం. ఘనాతి ఘనము, సూక్ష్మాతి సూక్ష్మము, రెండు. ఆయన ఆకారము నిరాకారము. నిరాకారం అంటే ఏమి లేదనుకో మాకు. నా అనుభవంలో ఆత్మస్థితి నిరాకారము, జ్ఞానమయము, ఘనము, అసలు ఏ మార్పు లేకుండా ఉంటుంది. అది కాన్స్టెంట్. దానికి మార్చామన్నారు, స్పీడ్ గా తిరుగుతున్న ఒక దొంగను స్థిరంగా ఉంటుందే అలా ఉంటుందని వర్ణించారు. నీ కంటికి ఆనదది, నువ్వు చూడలేవు. నువ్వు దాన్ని అంటే బొంగరం తిరుగుతూ ఉంటుంది కానీ అది స్థిరంగా ఉంటుంది. దాని ఆధారంగా సృష్టి యావత్తు ఉంటుంది, కానీ అది కాన్స్టెంట్ గా స్థిరము. ఇంకేమైనా ఉంటే చారి గారు ఏమన్నా చెప్పాలా? చెప్పగలరు ఏమన్నా ఉంటే? టైం అయిపోతుంది కాసేపట్లో. గురువు గారు ఏం లేదండి. వెరీ గుడ్. గురుగారు ఇది గురుగారు ఇది ఆమె ఉన్నదే నేనైనప్పుడు ఆమె ఎవరు లేరన్న అని చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరు నాకు ఫోన్ చేసినప్పుడు మీ దృష్టిలో నేనున్నట్టా లేకపోతే నా దృష్టిలో మీరున్న? నాకు మీరు గుర్తుకు రాలే కదా. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు అప్పుడు నేను మీరున్నట్టు ఎట్లా తెలుస్తుంది? అందరి దృష్టి జ్ఞాన దృష్టి. అందరూ అంటూ లేదు. చూచే నేను, చూడబడే ఇతరులు రెండు కూడా నిర్మలే ఉంటాయి. నువ్వు వ్యక్తిగా చూస్తున్నావు, ఓకే. నేను ఉన్నతమైన జ్ఞానంతో చూస్తున్నాను. జ్ఞానంలో భాగమే ఇది.